న్యూస్ చూస్తున్నాం. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే యాత్రికులను అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పెహాల్గావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. బిగ్ టీవీ టీం ఈ సాహస యాత్రను ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మా ప్రతినిధి గణేష్ బాల్టాల్ యాక్సెస్ చెకింగ్ పాయింట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి యాత్రికులను అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పెహాలేగావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి యాత్రికులను అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పెహాల్గావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి యాత్రికులను అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పెహాలేగావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. బిగ్ టీవీ టీం ఈ సాహస యాత్రను ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఇక మా ప్రతినిధి గణేష్ మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. అమర్నాథ్ యాత్ర తొలి మజిలీ ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్రకు దాదాపుగా ఈ రోజే తొలి ప్రారంభంగా జరుగుతుంది. దాదాపు 48 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఏదైతే ఉందో అమర్నాథ్ యాత్ర అత్యంత కఠినమైనది. అత్యంత భక్తి శ్రద్ధలతో దాదాపుగా 22 కిలోమీటర్లు ఏదైతే మనం బాల్టాలో ఉన్నామో బాల్టాలో ఉండే ఈ ప్రాంతం నుంచి మొదలవుతుంది. దాదాపు ఈ ఏడాది 6.5 లక్షల మంది పైగా భక్తులు వస్తారనేది ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడొచ్చు. ఒకసారి అంటే అందరూ ఇక్కడ చేరుకున్న తర్వాత వివిధ ప్రాంతాల నుంచి ఏదైతే ఒక పాయింట్ ఉందో పాయింట్ కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి అంటే బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో బేస్ క్యాంపుల నుంచి ఈ విధంగా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా చెకింగ్ అంటే ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. దీన్ని యాక్సెస్ కంట్రోల్ గేట్ అనేది దీన్ని ప్రధానంగా చెప్తారు. మనం చూడొచ్చు. యాక్సెస్ కంట్రోల్ గేట్ అనేది మనకు కనిపిస్తోంది. మనం ఈ గేట్ లో దాదాపుగా మనకి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అటు యాదాద్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే కనకదుర్గ అమ్మవారి ఆలయం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఉండే ఏదైతే ఒక యాక్సెస్ కంట్రోల్ గేట్ ఉంటుందో ఆ విధంగానే వీళ్ళంతా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత చూస్తున్నాం. వీళ్ళంతా ఇక్కడ నుంచి చెకింగ్ అవుతుంది. అంటే ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్న ఇక్కడ లగేజ్ అనేది మనకి కనిపిస్తుంది.